నమస్తే ఫ్రెండ్స్, నేను మిస్ జాతాని. వెల్కమ్ బ్యాక్ టు మొగ్లీస్ కిచెన్. ఇవాల్టి మన రెసిపీ వచ్చేసి ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే రుచికరమైన బాదం మిల్క్ను షేర్ చేసుకోబోతున్నాను. ఈ బాదం పాలు శరీరానికి శక్తిని అందించడమే కాకుండా పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు అందరికీ ఎంతో ఇష్టంగా ఉంటుంది. చల్లగా తాగినా లేదా వేడిగా తాగినా అద్భుతమైన రుచిని ఇస్తుంది. మరి ఆలస్యం చేయకుండా ఇంట్లోనే సులభంగా ఈ బాదం పాలని ఎలా చేయాలో చూద్దాం రండి. ముందుగా ఇక్కడ 1 కప్పు బాదం తీసుకున్నాను. వాటర్ పోసుకొని బాదంని నానబెట్టుకోవాలి. నేను ఇక్కడ ముందు రోజే బాదంని నానబెట్టుకున్నాను. ఆ తర్వాత రోజు చూస్తే మనకి బాదం అనేది చక్కగా నానింది. ఇప్పుడు మనం దీన్ని 2-3 సార్లు శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకోవాలి. ఇలా కడిగి పెట్టుకున్న బాదంని దాని మీద ఉన్న పీల్ తీసేసి ఒక గిన్నెలోకి తీసుకోవాలి. ఇలా తీసుకున్న బాదం పప్పుని ఒక మిక్సర్ జార్లోకి తీసుకోవాలి. అలాగే 1/2 కప్పు కాచి చల్లార్చిన పాలు వేసుకొని ఫైన్ పేస్ట్లా చేసుకోవాలి. చూస్తున్నారు కదా, మనకి ఇలా వస్తే సరిపోతుంది. ఇప్పుడు అలాగే స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని ప్యాన్లోకి 1/2 గ్లాసు వాటర్ని వేసుకోవాలి. తర్వాత 1/2 లీటర్ పాలు పోసుకోవాలి. మనం ఇక్కడ వాటర్ని వేసుకోవడం వలన పాలు అనేవి అడుగంటకుండా చక్కగా వస్తాయి. పాలు కొంచెం కాగాక మనం గరిటతో కదుపుతూ ఉండాలి. మీరు లో ఫ్లేమ్లో పెట్టుకొని పాలను కలుపుకుంటూ ఉండండి. మనకి ఎక్కడా కూడా మీగడ కట్టకుండా చూడండి, మనకి ఇక్కడ మీగడ కట్టింది కదా. సో ఈ మీగడ కట్టకుండా మనకి పాలు మొత్తాన్ని కలుపుకుంటూ ఉండాలి. ఇక్కడ మనం పాలని బాగా మరిగించుకోవాలి. మనం తీసుకున్న పాలకి అలాగే కాచిన తర్వాత పాలకి చాలా డిఫరెన్స్ ఉంటుంది. ఇప్పుడు అలాగే మనం ముందుగానే గ్రైండ్ చేసి పెట్టుకున్న బాదం పేస్ట్ని ఈ పాలల్లోకి వేసుకొని కలుపుకోవాలి. మనకి బయట మార్కెట్లో బాదం పప్పు తక్కువగా వేసి పౌడర్లు ఎక్కువగా వేసి చిక్కగా చేస్తూ ఉంటారు కదండి. బట్ అలా కాదు. ఇక్కడ మనం బాదం పప్పు ఒక 30 దాకా తీసుకొని పేస్ట్ చేసుకొని వేసుకున్నాం కాబట్టి మనకి బాదం పాలు చిక్కగా వస్తాయి. సో మీరు బాదం పప్పు ఎక్కువగా వేసుకోండి. ఇప్పుడు అలాగే కొద్దిగా కుంకుమ పువ్వు వేసుకొని మరోసారి కలుపుకోవాలి. మనం ఇక్కడ ఎలాంటి కస్టర్డ్ పౌడర్స్ కానీ ఎలాంటి కార్న్ఫ్లోర్ కానీ ఏమి వేయమండి. మనకి ఈ బాదం పేస్ట్తోనే మనకి బాదం పాలు అనేవి చిక్కగా వస్తాయి. కుంకుమ పువ్వు మనకి బాదం పాలకి మంచి రంగుని ఇస్తుంది. మనం వేరే ఆర్టిఫిషియల్ కలర్స్ వేయాల్సిన పని లేదు. చూస్తున్నారు కదా, కుంకుమ పువ్వు నుంచి మంచి కలర్ రిలీజ్ అవుతుంది. మనకి పాలు కూడా చక్కగా కలర్ చేంజ్ అయ్యాయి. గరిటెతోటి చుట్టూ కదుపుకుంటూ ఉండండి, లేదంటే అడుగంటుతుంది, మేగడ కడుతూ ఉంటుంది. మనం ఇంట్లోనే చాలా సింపుల్గా ఈజీగా చేసుకోవచ్చండి. మీకు ఎక్కువ కన్సిస్టెన్సీలో కావాలంటే పాల క్వాంటిటీ పెంచుకోండి. ఇప్పుడు అలాగే ఒక 3 టేబుల్ స్పూన్ల పంచదార, 1/2 టీ స్పూన్ యాలకుల పొడి వేసుకొని బాగా కలుపుకోవాలి. మనకి ఈ యాలకుల పొడి వేయడం వలన బాదం పాలకి మరింత టేస్ట్ యాడ్ అవుతుంది. ఇది మొత్తం బాగా కలిసేలాగా బాగా మిక్స్ చేసుకోండి. మనకి బాదం పాలు అయితే రెడీ అయిందండి. చూస్తున్నారు కదా, మనకి కలర్ కంప్లీట్గా మంచి ఎల్లో కలర్కి వచ్చింది. అలాగే మనకి బాదం పాలు అయితే రెడీ అయ్యాయండి. దీన్ని మనం కొద్దిసేపు పక్కన పెట్టుకుందాము. దీన్ని చల్లగా తాగినా లేదా వేడిగా తాగినా అద్భుతమైన రుచిని ఇస్తుంది. మీకు కావాలి అనుకుంటే ఒక 2 గంటలు ఫ్రిడ్జ్లో పెట్టుకొనైనా సర్వ్ చేసుకోవచ్చు. అంత టేస్టీగా ఉంటుంది. పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు అందరికీ ఎంతో ఇష్టంగా నచ్చే ఈ బాదం పాలు మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. అలాగే ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి. మీలో కనుక ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే మన మొగ్లీస్ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.